బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ పార్ట్ 2 రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. వారం డిలే అయినా కూడా ఓవరాల్ గా లాస్ట్ మినిట్ లో రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకుని అన్ని చోట్ల ఎక్సలెంట్ గా కలెక్షన్ ను ఓపెనింగ్స్ లో సొంతం చేసుకుంటూ ఉండగా ఓవర్సీస్ లో ఓవరాల్ గా ప్రీమియర్స్ గాను సినిమా మంచి జోరునే చూపించినా మరీ అక్కడ బాలయ్య కెరీర్ లో కొత్త రికార్డులను ఏమీ నమోదు చేయలేకపోయింది. మొత్తం మీద నార్త్ అమెరికాలో అఖండ 2 మూవీ ఓవరాల్ గా $4,48,000 మార్క్ ను ప్రీమియర్స్ లో సొంతం చేసుకుంది. అప్పట్లో వచ్చిన అఖండ మూవీ $3,50,000కు పైగా డాలర్స్ మార్క్ ను అందుకోగా ఇప్పుడు అఖండ 2 కి ఈ కలెక్షన్లలో 1 లక్ష వరకు ఎక్కువ వసూలు సొంతమయ్యాయి. ఇక అఖండ తర్వాత బాలయ్య చేసిన వీరసింహారెడ్డి $7,10,000 తో దుమ్ము దుమారం లేపగా తర్వాత చేసిన భగవంత్ కేసరి $5,13,000 మార్కును అందుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన డాకు మహారాజ్ మూవీతో బాలయ్య $7,35,000 ఓపెనింగ్స్ తో కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్ తో ఊచకోత కోశాడు. ఈ రికార్డును అఖండ 2 ఈజీగానే బ్రేక్ చేస్తుంది అనుకున్నా కానీ పోస్ట్ పోన్ ఇంపాక్ట్ అలాగే టూ మచ్ మాస్ కంటెంట్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా రీసెంట్ హిట్ మూవీస్ లో టాప్ 4 ప్లేస్ నే అఖండ 2 సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో బాలయ్య కెరీర్ లో రికార్డు మిస్ చేసుకున్న వరల్డ్ వైడ్ గా మాత్రం అఖండ 2 మూవీ ఇప్పుడు మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ ను టార్గెట్ చేయబోతుంది ఓపెనింగ్స్ లో. మరి సినిమా ఇంతవరకు అంచనాలను మించిపోయి కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం లేపగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.